ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ అండ్ వెల్త్ కోచ్ రమా రాజేష్ గారు. సో రమా, ఏదో డబ్బు ఉంది కదా, ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తారంటే ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే మైండ్ సెట్ ల్యాండ్ మీద, గోల్డ్ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును. అంటే గోల్డ్ అయితే పెరిగిపోతూ ఉంటుంది, ల్యాండ్ కూడా అలాగే పెరిగిపోతూ ఉంటుంది అని. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? చాలా చాలా రైట్ క్వశ్చన్ రాదా. ఇది తెలుసుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే మనము ఇన్వెస్ట్మెంట్స్ ఎవరో చెప్తున్నారు కదా, లేదా తక్కువకి వస్తుంది కదా, లేకపోతే నాకు తెలిసిన దాంట్లోనే పెట్టాలి అన్న పాయింట్లోని మనం ఇప్పుడు చేసే మిస్టేక్స్ వల్ల ఫ్యూచర్లో ఎంత సఫర్ అవుతామో అన్నది నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నాకు వచ్చిన ఒక క్లయింట్ అనమాట. వాళ్ళకి ఒకటి చాలా తక్కువకి వచ్చిందని చెప్పేసి ఒక హౌస్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఇది మ్యూచువల్ ఫండ్స్ అని, గోల్డ్ అని అన్నీ తీసుకొని వెళ్ళి ఆ హౌస్ మీద పెట్టుకున్నారు. ఓకే, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు అండ్ ఇద్దరు ఇన్కమ్ ఉంది కాబట్టి ఈఎంఐలకి వెళ్ళిపోతుంది అని అనుకున్నారు. ఇల్లు తీసుకున్నప్పుడు అది జస్ట్ 1 crore వరకే వెళ్ళింది, ఫైన్, బాగానే ఉంది. బట్ దాన్ని రిపేర్ చేయించి దాన్ని సెట్ చేసేటప్పటికి వాళ్ళకి అడిషనల్గా ఇంకొక 70 lakhs పడింది మొత్తం అవన్నీ చేసుకునేటప్పటికి. ఈ 70 lakhs వీళ్ళు లోన్కి వెళ్ళారు. ఇద్దరికి ఇన్కమ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదని. ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది వాళ్ళకి. ఏమైందంటే వాళ్ళు అంత బాగానే ఉంది, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిన దగ్గర నుంచి వైఫ్కి ఒంట్లో బాగోలేదు. సో తనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్. అండ్ ఫైనల్లీ తను ప్రెగ్నెంట్ అయ్యి ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అవడం వల్ల తను కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు, ఆఫీస్కి వెళ్ళొద్దు అన్నారు. సో ఒక ఇన్కమ్ అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు హస్బెండ్ ఇన్కమ్లోని ఈఎంఐకి వెళ్ళగా మిగలటం లేదు. సో ఇవి ఇంట్లో తప్పేంటి? చాలా తక్కువకే వచ్చింది ఇల్లు కాదండి. ఇప్పటికిప్పుడు వాళ్ళ ఇల్లు అమ్మినా కూడా వాళ్ళకి మినిమం 4 to 5 crores వస్తుంది. కానీ అమ్మగలరా? అమ్మలేరు కదా. అందులో కావాలన్నప్పుడు ఎవరు కొంటారు? రెడీగా ఎవరు ఉంటారు? ఎగ్జాక్ట్లీ, ఇల్లు నమ్మలేరు. ఇప్పుడు అమ్మాయి జాబ్ చేయలేకపోతుంది అండ్ అమ్మాయికి ఎక్స్పెన్సెస్ పెరిగిపోయి, మెడికల్ అంటే ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయి, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సింగిల్ శాలరీ. రేపు బేబీ పుట్టిన తర్వాత ఏంటి పరిస్థితి? ఇంకా ఎక్కువ ఖర్చులు అవుతాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కూడా ఏం చేయలేను. యాజ్ అన్ అడ్వైజర్ మాకు కూడా కొన్ని ఫీజిబిలిటీస్ ఉంటే వీ కెన్ గైడ్ దెమ్. కానీ దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కరెక్ట్గా తెలుసుకోరు. తక్కువకి వస్తుంది కదా, బాగుంది కదా అని అన్ని తీసి ఒకే దాంట్లో పెట్టుకుంటారు. దీనివల్ల ఫ్యూచర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది ప్రాక్టికల్గా ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేసి చెప్తే కానీ అర్థం కాదు. సో అందుకనే ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ థింగ్ ఏంటంటే మనం ఎర్న్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే మనము ఇప్పుడు 20s లోని ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, రైట్? సో ఆ టైంలో నేను ఎక్కువ దాయగలుగుతాను. ఆ టైంలో నేను ఎక్కువ దాచుకోగలిగితే తర్వాత నాకు రెస్పాన్సిబిలిటీస్ పెరిగినప్పుడు నేను అంత ఎక్కువ దాయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే 20 years లోంచి నువ్వు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ అమౌంటే నీకు మ్యారేజ్కి యూజ్ అవుతుంది, తర్వాత నీకు ఇల్లు కొనుక్కోవడానికి, నీ డౌన్ పేమెంట్కి వచ్చేస్తుంది, నీ రిటైర్మెంట్కి కూడా యూజ్ అవుతుంది. బికాస్ ఎంత లాంగ్ మనం ఇన్వెస్ట్ చేసి ఉంటామో అంత రిటర్న్స్ మనకు వస్తాయి. సో కానీ అందరూ ఏం చేస్తాం, ఫాస్ట్ రిటర్న్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది సెకండ్ మిస్టేక్. నేను ఇప్పుడు పెట్టానా రేపు వచ్చాయా లేదా, ఇలాంటి వాటిలోనే చాలా మంది మోసపోతారు. సో ఫాస్టర్గా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తే వచ్చింది, సరే లెటసే నేను ఇవాళ పెట్టాను, నాకు ఒక 20% వచ్చింది, నేను అది తీసుకున్నాను, కానీ నేను ఏం చేస్తున్నాను, నేను దానికి ఖర్చు పెట్టేస్తాను, లేకపోతే మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాను, మళ్ళీ ఇదంతా పట్టుకెళ్ళి అందులో పెడతాను, ఇంకా ఎక్కువ అవుతుంది కదా అనేసి ఎక్కడో దగ్గర అది తేడా కొడితే అంతే కదా. సో కంపల్సరీగా అందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే ఫాస్టర్ కాదు, గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పాయింట్ నెంబర్ 2 ఏంటి, గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ పాయింట్ స్టార్ట్ ఎర్లీ, సెకండ్ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్. గోల్స్ అంటే ఏముంటాయి, ఒకరి లైఫ్లో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్. మహా అయితే లైఫ్లో ఏం ఈవెంట్స్ వస్తాయి, ఫస్ట్ మ్యారేజ్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత ఇల్లు లేకపోతే వెహికల్, ఆ తర్వాత పిల్లలు, ఆ పిల్లలకి మ్యారేజెస్, ఆ తర్వాత రిటైర్మెంట్. ఇలా ఒక్కొక్క గోల్కి నేను గనక ఇన్వెస్ట్మెంట్స్ దాచుకోవడం స్టార్ట్ చేస్తే నా లాంగ్ టర్మ్ గోల్స్ అన్నిటిని నేను చూసేసుకున్నాను కదా. ఇంకా షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకున్నాను అనుకో, బియాండ్ దట్ ఏం వచ్చినా కూడా
నేను హ్యాపీగా స్పెండ్ చేసుకోవచ్చు Right. కదా. ఈ క్లారిటీ లేకపోవడం వల్ల ఏం చేస్తారు, అయితే చిట్లో పెడతారు షార్ట్ టర్మ్ గా తీసుకోవడానికి, లేదా లాంగ్ టర్మ్ కానీ ల్యాండ్స్ లో పెట్టుకుంటారు, ఇళ్లల్లో పెట్టుకుంటారు, కానీ అవసరానికి తీసుకోవడానికి ఎలాగా అన్న పాయింట్ ఆలోచించరు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం పెట్టుకోవాల్సింది అంటే గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నప్పుడు ఆ డబ్బులు ఆ గోల్ కోసం ఉంచేస్తాం, దాన్ని తీయం. అలా ప్లాన్ చేసుకోవాలి. అండ్ పాయింట్ నెంబర్ 3, మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ సేఫ్గా ఉన్నాయా లేదా అని ఆలోచిస్తాం, కానీ నాకు వస్తున్న రిటర్న్ నాకు సరిపోతుందా లేదా అని ఆలోచించట్లేదు. దీనివల్లే మిస్టేక్స్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే FDsలో పెడుతున్నాం, ఇప్పుడు FDs బాగానే 7% ఇస్తున్నాయి, బట్ ఈ 7% రిటర్న్తోని నా దగ్గర ఉన్న డబ్బులన్నీ FDsలో వాటిలో పెట్టుకుంటే మళ్ళీ దానికి ట్యాక్స్ కట్ అవుతుంది. FDలో పెడితే ట్యాక్స్ కట్టాక నాకు వచ్చిన అమౌంట్ నా ఫ్యూచర్కి సరిపోతుందా? ఇది కాకపోతే పాలసీస్లో పెడతారు, ఆ పాలసీస్లో ఎంత రిటర్న్ వస్తుందో కూడా అడగరు. అదే మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్ ఎంత వస్తుందని అడుగుతారు. మరి పాలసీస్లోని వాళ్ళు డబ్బులు చెప్తారు, వాళ్ళు ఎప్పుడు రిటర్న్స్ చెప్పరు. మీరు ప్రతి సంవత్సరం 50,000 కట్టండి, ఒక 10 ఏళ్ళ తర్వాత మీకు 5 లక్షలు వస్తుందని. రిటర్న్ ఎంత? అది ఎవరు మాట్లాడరు. సో నాకు ఎంత రిటర్న్ వస్తుందో నాకు తెలియకుండా నేను దాని మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, అది నాకు ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోతే. ఇది నా కేసులోనే జరిగింది. నా చిన్నప్పుడు మా డాడీ యూనిట్ లింక్డ్ పాలసీ అని ఒక పాలసీలో ఇన్వెస్ట్ చేశారు. ఆ పాలసీలోని అంటే నా 18 yearsకి నా మ్యారేజ్ కోసం అని ఆయన 1 time పాలసీ తీసుకున్నారనమాట. ఆ పాలసీ మధ్యలోనే డిస్కంటిన్యూ అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు, మేము ఆ ఇంట్లో లేము. కరెక్ట్గా 18 years తర్వాత బాండ్ పెట్టుకుని మా డాడీ వెళ్తే ఆ డిస్కనెక్ట్ అయినప్పుడు, అంటే ఆయన కట్టింది ఒక 5,000 అయితే మాకు వచ్చింది 25,000. నా 18 yearsకి 25,000 నాకు నా ఎడ్యుకేషన్ కూడా సరిపోలేదు. సో అలా ఉంటుంది మనం కరెక్ట్ గా తెలుసుకోకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే. సో నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4 ఏంటి అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ట్రాక్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ కానీ వన్స్ ఇన్ 2 years కానీ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, బాగుందా లేదా అని ట్రాక్ చేస్తూ ఉండాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ 5, డైవర్సిఫికేషన్. కంపల్సరీగా ప్రతి దాంట్లోనే నాకు ఉండాలి. నా లైఫ్లో 3 types ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఇమీడియట్ గా ఎమర్జెన్సీస్ వస్తాయి, ఇవి మనకి చెప్పిరావు, కంపల్సరీగా దానికోసం దాచుకోవాలి. సెకండ్ నా కోరికలు, చిన్న కోరికలు, అంటే నేను కార్ కొనుక్కోవాలి, లేదా ఐఫోన్ కొనుక్కోవాలి, లేదా వరల్డ్ టూర్కి వెళ్ళాలి, ఇవి షార్ట్ టర్మ్, వీటికి కూడా నేను ప్లాన్ చేసుకోవాలి. అండ్ థర్డ్ నా రియల్ గోల్స్ అన్నమాట, అంటే మా పిల్లల మ్యారేజ్ కానీ, వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ, మా రిటైర్మెంట్ కానీ, ఇట్లా. సో ఈ 3 goalsకి నేను ప్లాన్ చేసుకోవడానికి ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు క్యాష్లోనే ఉండాలి. క్యాష్ అంటే ఏంటి, ఈజీగా డబ్బులు తీసుకొచ్చేసేలాగా. సో దానికోసం మనం ఏం చేయాలి, ఏదైనా FDsలో కానీ, సేవింగ్స్ అకౌంట్లో కానీ, ఆర్ RDsలో కానీ అందులో పెట్టుకో. షార్ట్ టర్మ్ గోల్స్కి వచ్చేటప్పటికి మనం కొంచెం రిస్క్ చేయొచ్చు, అంటే మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి, డెట్ ఫండ్స్ ఉంటాయి, బాండ్స్ ఉంటాయి, వాటిలో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొంచెం లాంగ్ టర్మ్కి వెళ్ళేటప్పుడు మిగతావన్నీ రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే స్టాక్ కానీ, మిగతా వాటిలో పెట్టుకోవచ్చు. సో మన గోల్ బట్టి మన ఇన్వెస్ట్మెంట్ వెహికల్ మారిపోవాలి. ఇప్పుడు నేను షార్ట్ టర్మ్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఉంటది కదా అని ల్యాండ్ కొనుక్కున్నాను అనుకున్నా, ఎమర్జెన్సీకి ల్యాండ్ అమ్ముకోగలనా? అదే కదా, ఇదే మిస్టేక్ చేస్తున్నారు జనాలు. ఉన్నవన్నీ తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతారు, లేదా ఎమర్జెన్సీ గురించి ఆలోచించరు, నాకేమవుతుందిలే అని. అంతే, అవును, మనకేమవుతుందో మనకు తెలియదు. కోవిడ్ వస్తుందని మనం ఎప్పుడైనా కలగన్నావా? మనకు తెలియదు. సో కంపల్సరీగా డిఫరెంట్ పర్పసెస్కి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ ఉండాలి. గోల్డ్ పెట్టుకోవచ్చు షార్ట్ టర్మ్కి, లాంగ్ టర్మ్ కూడా పెట్టుకోవచ్చు, ఎమర్జెన్సీకి కూడా పెట్టుకోవచ్చు. సో గోల్డ్ ఈజ్ వన్ సచ్ థింగ్, అది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే మన దగ్గర ఉంచుకోవడం కాకుండా అది బాండ్స్ రూపంలో తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ నా దగ్గర ఉందనుకో, లేడీస్కి సెంటిమెంట్, అది ఇవ్వము అది ఇదని. సో బాండ్ రూపంలో తీసుకోండి, సోవరెన్ గోల్డ్ బాండ్ అని. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా మీకు కావాలనుకుంటే 5 yearsలో తీసుకోవచ్చు, లైక్ 10 yearsలో తీసుకోవచ్చు. మీకు అంటే రియల్ ఎస్టేట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్తున్నాయి, బట్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే అమ్మో రిస్క్ అని భయపడతారు. ఇన్ ద లాంగ్ రన్ 10 years పాటు ఉంటే మ్యూచువల్ ఫండ్ ఈజ్ నాట్ రిస్కీ. మనము గోల్డ్లో పెట్టినప్పుడు ఈ రోజు పెట్టి రేపు అమ్మో రేట్ తగ్గిపోయింది పెరిగిపోయిందని చూస్తామా? గోల్డ్కి మన ఒపీనియన్ ఏంటి, ఖచ్చితంగా లాంగ్ టర్మ్ పెరుగుతుంది అనే కదా. సేమ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేటప్పుడు ఇది ఇప్పుడు పెరిగిందా తగ్గిందా చూడొద్దు, లాంగ్ టర్మ్లో పెరిగిందా తగ్గిందా అని చూస్తే దెన్ అది కూడా గుడ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ 5 points గుర్తు పెట్టుకొని ఈ మిస్టేక్స్ కనుక చేయకపోతే ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఫేస్ చేస్తాం.
ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చెయ్యాలి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రమ్మ చాలా క్లియర్ గా చెప్పారు. సో ఇది బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా ఇన్సూరెన్స్ గురించి కానీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ తెలుసుకోవాలంటే ఆర్ నాకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ రైట్, నాకు ఎలాంటి ఇన్సూరెన్స్ రైట్ అన్న డౌట్స్ ఉన్నా కానీ మీరు కమెంట్స్ పెట్టండి. ఒక వెబినార్ చేసుకుందాం. ఆ వెబినార్లో క్లియర్గా మనం ఇంకా ఇన్డెప్త్గా నాకు ఎలాంటి ఇన్సూరెన్స్ కరెక్ట్, నేను ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే రైట్ అన్నది తెలుసుకోవచ్చు. ఓకే, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కిందున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ వీ కెన్ ఒక వెబినార్ని అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి టాపిక్స్, ఇంకా మీకు ఎలాంటి టాపిక్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నారో వాటి గురించి కూడా కింద కామెంట్స్ చేస్తే అలాంటి టాపిక్స్ గురించి మాట్లాడదాం. ఇంకా కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవేమైనా కావాలనుకుంటే దయచేసి కామెంట్ చేయండి. మనం దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.